శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చక్కగా ఈ 2 మొక్కలు చూపిస్తున్నాను. ఈ 2 మొక్కలు నాకు నేనుగా వేసుకుని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ మొక్కలు తెచ్చుకోవడం కుండీ నిండా ఉన్నట్టు ఉంటాయి కదండి నర్సరీలో. చాలా రేటు పెట్టేసి తెచ్చాక ఎండిపోవడం, ఒక 2 నెలలకో ఎన్నాళ్ళకో పక్కన పాడేయడం, మళ్ళీ తెచ్చేయడం, అలాగా 6 డజన్ సార్లైనా చేశానండి. చేస్తే ఇంకా తర్వాత తీసుకొచ్చి ఒక ఇలా పొడుగ్గా తోటకూర కాళ్ళలాగా ఆకులన్నీ రాలిపోయి ఒక కొమ్మలాగా ఉంది. అది ఒక కుండీలో పడేసాను, వచ్చలేదు కూడా. అది ఒక 15 రోజులకి 20 రోజులు చిన్న చిగురులాగా కనిపించింది. అప్పుడు ఇలాగా ఒక కుండీలో పెట్టానండి. చిన్న కుండీలో పెడితే చక్కగా పైనే చిగురుతుందండి. అది కింద నుంచి ఏమీ రావట్లేదు. ఎలాగా అనుకునేటప్పటికి 1 సంవత్సరానికి ఎప్పుడుకో చిన్న మొక్క వచ్చింది పక్కన. అది ఈ మొక్క అనమాట అండి. ఇది అప్పుడు చిన్న మొక్క కొంచెం ఎదిగాక తీసి ఈ కుండీలో పెట్టాను. ఇప్పుడు ఇది కూడా ఇంకో పిలకను పెట్టింది. అయితే నేను సన్నగా పొడుగ్గా వచ్చింది అన్నాను కదండి, ఇదే ఆ కాడ. ఇదిగో చూసారా, ఇది సగం విరిచేసి పెట్టాను. ఇదిగో చూసారా, ఇదిగోండి ఇరగొట్టేసి గుచ్చి పెట్టానన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 ఇప్పుడు ఈ కుండీలో అది ఉంచుతానండి. చిన్నది ఉందో తీసేస్తాను, ఇంకో కుండీ ఉంది దానికి జత. 2 మొక్కలు సమానంగా ఉండేటట్టు గుమ్మం దగ్గర పెడదామని ఇప్పుడు మీ కుండీలో మార్చడం నేను చూపిస్తానండి. చాలా ఈజీగా మార్చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఇవైతే స్థిరపడిపోయిన మొక్కలు కదా, అందుకు. ఇప్పుడు కావలసినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా, 3 రకాల మట్టి పెట్టుకున్నాను. ఇదేమో నల్ల మట్టి, రేగడ మట్టి అంటారు. అసలైన బలమంతా ఈ మట్టిలోనే ఉంటుందండి. ఇది జిగురుగా ఉంటుంది అనమాట. దీనివల్లే మొక్కలకి మంచి జీవం ఉంటుంది అనమాట. జిగురు ఉండాలి. ఇసుకలో కూడా కొంత రకంగా పనిచేస్తుంది అనమాట. ఇవి అయితే ఆవు పేడ పిడకలండి. ఇవి ఒక 5 సంవత్సరాలు అయింది తయారు చేసుకుని. ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత పోషకాలు వస్తాయన్నమాట. అడుగుని మధ్యలో 2 పిడకలు పెట్టేస్తే ఒక కుండికి 2 కుండీలకి అవి చక్కగా వానపాములైనా పుచ్చుతాయన్నమాట. ఇదైతే కదంబ ఆకులండి. పెద్ద చెట్టు ఉంది మాకు స్కూల్లో, మా మెస్లోంచి కనపడుతుందండి. అయితే ఆయమ్మని ఆకులు ఎత్తిమ్మన్నమాట. 2-3 మాటలు 2-3 సంచులు ఎత్తిస్తే మరి కాంపోస్ట్ డబ్బాలు వేసేసాను. అలా నల్లగా తయారైపోయింది. చూసారా, మరి మొక్కల ఫుడ్ అయ్యానండి. నేనైతే కొన్నది అది ఏమీ వేయను. చక్కగా ఇలా ఎరువు తయారు చేసుకుని వేసుకుంటాను. పురుగు పుట్ట కూడా ఏమీ ఉండవండి. చక్కగా ఈ మొక్కలు చూసారా, మరి అలా ఇంత పొడుగ్గా ఉండే కొమ్మతో అలా పెంచుకుని ఇంత మొక్కలు చేశాను. ఇప్పుడు ఇందులో గుమ్మం దగ్గర అటు ఇటు చాలా బాగుంటుందండి ప్లేసు, పెడదామని ఈ మార్చి మీకు నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ పక్కన పెడదాం. ఈ మొక్క తీస్తున్నాను. ఈ కర్రని సపోర్ట్ ఇచ్చానమాట అండి. దీనికి ఇలా సపోర్ట్ ఇవ్వకపోతే ఇలా వారిపోతుంది అని తీసేసి చక్కగా దులిపెడతాం. ఈ మొక్కలకి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి. చక్కగా వాటర్ అనేది అసలు వేయకూడదు. ఏంటంటే పొడిగా ఉండాలి. వాటర్ వేసినామంటే కొంచెం ఈ మొక్కలు పెద్ద ఏర్లు ఉండవన్నమాట అండి. ఏర్లు ఎక్కువ ఉంటాయి చూసారా, ఆ మొక్కలకి ఎక్కువగా మట్టి వేయాలి, అస్తమానం మారుతూనే ఉండాలి. తర్వాత ఏమో నీళ్లు కూడా అస్తమానం పొయ్యాలి. ఈ ఏర్లు ఉండవు, లెక్కగా ఉంటాయి. ఇంత మట్టి కూడా అవసరం లేదన్నమాట. ఏర్లు తక్కువ ఉండే మొక్కకి ఎప్పుడు కూడా మట్టి అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా తక్కువతోటి మొక్కలు బతుకుపోతాయి. ఎప్పుడు పొడిగా ఉన్నట్టుగా ఉండాలి. నీళ్ళు అంటే నేను బిట్లు ఇస్తానండి. దానివల్ల చక్కగా ఇవి ఇలా బలంగా వస్తాయన్నమాట. అదే ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదండి, కదంబం ఆకులు, అవి ఏం చేస్తారంటే నాకు మన కాయం ఇచ్చిందిలేండి. ఇదిగో చూసారా, చక్కగా ఇలా వచ్చేసింది కదా. ఇదిగో చూసారా, ఏర్లు ఏమున్నాయి దీనికి, ఇదిగో ఇంతే, ఇంకా ఏర్లు అనేది ఉండవు. అలాంటప్పుడు ఇదిగో చూసారా, మొక్క ఉంది కదా ఇంకొకటి, ఇదిగో సెపరేట్గా ఇలా వచ్చిందండి. ఇదిగో చూసారు కదా, ఇది చక్కగా తీసేస్తాను. ఇంకో దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి. మా పిల్లలకి ఎవరికి లేవండి, ఇవి 2 కూడా లేవు. ఇదిగో చూసారా, ఇదిగో ఇది ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇందులో పెట్టుకున్నాం. ఇందులో పెట్టేసి ఇదిగో ఇప్పుడు కన్నం ఉన్నదండి. ఇదిగో చూసారు, కన్నాలు ఉన్నాయి.
దీనికి ఇదిగో నెట్ క్లాత్ ఇలా వేసేసి నెట్ క్లాత్ వేసేసామనుకోండి, ఇది ప్లాస్టిక్ కదా, కప్పడిపోవటం ఏమి ఉండదు చక్కగా. ఇప్పుడు ఇందులో ఈ మట్టి వేస్తానండి. ఏ మట్టి వేస్తాను? ఇసుక మట్టి చూపించాను కదా మీకు, అది వేస్తాను. అది వేసుకుని ముందు తర్వాత ఇదిగో నల్ల మట్టి వేస్తాను. నల్ల మట్టి ఈ మట్టి వేసాను కదా. ఇప్పుడు ఈ కదమ్మ ఆకులు మగ్గబెట్టాను కదా, అది వేస్తున్నాను చక్కగా. ఇప్పుడు చూడండి, ఇక ఆవు పేడ పిడకలో రెండు పెట్టేసాను అనుకోండి చక్కగా. ఇప్పుడు ఇందులోంచి పడింది కదా మట్టి, ఇదిగోనండి ఇది వేస్తాను. ఇప్పుడు వేసి ఇదిగోనండి ఈ పిడకలు ఇలా గుచ్చేసాను. ఇదిగో ఈ ఏర్లు చూసారా, అస్సలు ఉండవండి ఇలాంటి మొక్కలకి ఏర్లు. అందుకే దీనికి మట్టి కానీ ఇలాంటి ఏర్లు తక్కువ మొక్కలకి నీళ్లు కానీ ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువతో బతికిపోతుంది అన్నమాట. ఇప్పుడు చక్కగా ఈ మట్టి వేసేసి ఇలాగా, మరి ఇలా వాలిపోకుండా ఉండాలంటే కర్ర సపోర్టు ఇవ్వాలన్నమాట. కర్ర సపోర్ట్ ఇస్తే చక్కగా నిలబడి అలాగా ఉంటుందండి. గుమ్మం దగ్గర చాలా అందంగా ఉంటాయి. మాకైతే పక్కన సచివాలయం పట్టుకుపోతున్నారండి, మొక్కలు పట్టుకుపోతున్నారు. చిన్న మొక్కలు ఉంటే లాగేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. అడిగితే నేనే ఇస్తానండి, నేనే ఇస్తాను. మరి చక్కగా అంటే మొక్క నిలబడటం కోసం మనం ఎక్కువ మట్టి వేయాలి, కానీ మట్టి అనేది ఈ మొక్కలకి పెద్ద అవసరం కాదు. ఇప్పుడు నేను వేసింది ఇందులో సరిపోతుందండి. ఇలాంటి ఇండోర్ ప్లాంట్లే కదండి, చక్కగా గుమ్మం దగ్గర ఉంటాయి నిండుగా అందంగా. అంటే ఇది ఇలా నిలబడాలి స్ట్రాంగ్గా. అంటే మొక్కకి సపోర్ట్ కోసం నేను మట్టి వేసాను అన్నమాట. ఇప్పుడు దీనికి కర్రటి సపోర్ట్ ఇస్తానండి. ఇచ్చి చిన్న తాడు కూడా కట్టేయచ్చు మనం. ఇదిగో ఇలా ఉంటుంది కదండి, ఇదిగో ఇలా పెట్టేసి కర్ర అదిగో అలా కట్టేసామనుకోండి చక్కగా అలా నిలబడి ఉంటుంది అన్నమాట. ఒకటి చేసేసాను కదా, ఇంకా రెండోది చేసాను. అడుగుని నేను ఇసుక మట్టి లాంటిది ఎందుకు వేస్తున్నానంటే, మనం పైనుంచి నీళ్ళు పోతాం కదా, కిందకి వెళ్తే జిగురు మట్టి ఉందనుకోండి, నల్ల మట్టి చూపించాను కదా, ఆ నీళ్ళు ఆగిసేస్తుంది. అక్కడ జిగురు మట్టి బురదలాగా అయిపోతుంది. మధ్యలో జిగురు మట్టి ఉంటుంది కదా, నీరు కిందకి వెళ్ళిపోయినా వేసుకుంటుంది కదా, ఆ ఇసుక వల్ల బాగా కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా మొక్కలో నీరు నిలబడకూడదు, ఇలాగే వెళ్ళిపోవాలి. అందుకు ఇదిగోనండి చక్కగా ఇసుక వేసేసాను. ఇప్పుడు మనం ఇదిగో ఈ ఆకు చక్కగా మరి కదమ్మ ఆకు మగ్గబెట్టేసాను కదా, అది మొక్కలు చాలా బలమండి. మీకు మనము 4-3 సంవత్సరాల దాకా ఏం చూడనవసరం లేదు. ఇప్పుడు ఆవు పేడ పిడకలో ఇలా పెట్టేస్తానండి. ఇలా గుచ్చితే దీనివల్ల నాకేమో పాములు పుచ్చిపోతాయి అన్నమాట. ఇదిగోనండి చక్కగా ఇలా 2 కుండీల్లోని, అంటే జత అలా ఉండాలి, గుమ్మం దగ్గర ఉండే కదా అని ఇంకా మంచి కుండీల్లో పెట్టుకుంటారనుకోండి. నాకు ఇవే ఉన్నాయండి, వెళ్ళి కొనుక్కోవటం ఇవి తెలియదు కదా. మరి చక్కగా సపోర్ట్ చూసారా, ఈ కర్ర ఇలా సపోర్ట్ ఇచ్చాను, లేకపోతే వాలిపోతుందండి. ఇదిగో ఇలా ఇచ్చాను కదా, ఇదిగో దీనికి కూడా అలానే ఇచ్చాను చక్కగా. అయితే చుట్టూ మొక్కలు వస్తాయన్నమాట వేరుని బట్టి. ఇక మొక్క నుంచి పైన పువ్వులు ఏం పుయ్యదు, ఇది కూడా పోతుందిలేండి. దానివల్ల మనకి చెట్టు అలా ఉంటుంది, పైనుంచి ఏముండవు. అందుకే నేను కొంచెం ఇలాగ ఎలాంటి కుండీల్లో, కొంచెం పెద్ద కుండీల్లో పెట్టాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పెడుతుంది కదా. ఇప్పుడు 2 పిల్ల మొక్కలు తీసాం కదా, ఒకటే పిల్ల మొక్క అనుకోండి, ఒకటే పొడుగ్గా ఉన్నది ఇరిసి పెడితే వచ్చేసిందండి. అలా ఇరిసి కొమ్ములాగా పసుపు కొమ్ములా పెట్టినా వచ్చేస్తుందని చెప్పారు ఒకరు. కాదా అవునా అనుకుని చేశాను, వచ్చిందన్నమాట అండి. చక్కగా చూడటానికి బాగున్నాయి కదా. మరి గుమ్మం దగ్గర పెట్టేసి కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి ఇక్కడ ఇలా సెట్ చేశాను అన్నమాట. చూసారా, చూడడానికి చాలా బాగుంది కదా. ఇదిగోనండి ఇది ఈ పక్క ఇలా పెట్టానండి.
ఇప్పుడు ఈ మొక్కలు చక్కగా 2 కుండీల్లో పెట్టేస్తానండి. ఇగో పక్కన పిలకలు కూడా వస్తున్నాయి. చక్కగా ఇదిగోనండి పెడతాను. ఇప్పుడు వేరే కుండీల్లో పెడతానండి. మరి నారు పోసిన వాళ్ళు నీళ్ళు పోయాలని చేత్రం ఉంది కదా, చక్కగా పట్టుకెళ్ళి కాస్త నీళ్ళు పోసేసి వచ్చేస్తానండి. మళ్ళీ 10 రోజుల వరకు నీళ్ళు అనేది ఏమి నేను చక్కగా ఈ నీళ్ళు మొక్కలకి వేసి వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.